హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ తెలుగు అబ్బాయి మాయస్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఫ్రెండ్స్. మన హెల్త్కి ఎంతో ఉపకారం, అదే మంచిది, ఆ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ఒక బొప్పాయి పండు తినడానికి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లాస్ట్లో ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నాతో పాటు రాహుల్ అయితే వచ్చాడు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, కాలిపోతుంది. ఇక్కడ అయితే పెద్ద గడ్డి కుప్ప అనేది ఉన్ను. బట్ ఇక్కడ వీళ్ళు మిస్టేక్ ఏంటంటే కరెంటు స్తంభం కింద గడ్డి కుప్ప ఫుల్ చేయడము, అక్కడి నుంచి ఎర్తాయి అగ్గిరవ్వలు ఇక్కడ పడి మొత్తం అయితే కాలిపోయింది ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఒక చిన్న చెరువు అయితే ఉంది. ఈ చెరువు చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు అనుకుంటా. అలాగే అక్కడ మీరు చూసినట్టయితే చాలా అరటి చెట్లు అయితే ఉన్నాయి, ఒక్క గెలైనా లేదు. ఇక్కడ చాలా చేపలు ఉన్నాయండి, బట్ ఇక్కడ వాటర్ తక్కువ వల్ల ఈజీగా కనిపిస్తున్నాయి. అది ఈవినింగ్ టైమ్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మరి ఒకటైనా కనబడడం అయితే లేదు. మనం అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక చిన్న మేకల సాల అయితే ఉంది. ఇక్కడ చాలా వరకు అయితే మేకలు అయితే వీళ్ళు పెంచున్నారు. మీరు ఇక్కడ చూడండి, ఈ మేక అయితే నన్నే చూస్తుంది, ఏంది ఎవరు వచ్చారు ఏందో అని. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న పాక్ అయితే వెండిపోయిన బీరకాయలు అయితే కట్టున్నారు. ఇది ఎందుకంటారంటే ఇది విత్తనాల కోసం. బట్ ఇది సీజన్ అప్పుడు అయితే ఈ బీరకాయలు తీసి కట్ చేసి దానిలో పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలు అయితే భూమిలో నాటితే మొక్కలు అయితే వస్తాయి. అలాగే ఇక్కడ ఒక కోడి అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక కొబ్బరి చెట్టు అండ్ ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఇది ఒక పనసకాయ చెట్టు. అలాగే ఇక్కడ కూడా ఒక అరటి చెట్టు ఉంది, మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే చాలా అయితే గులాబీలు అయితే పూస్తున్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వైట్ అండ్ రెడ్ గులాబీలు చూసినట్టయితే అన్ని గులాబీలే. అక్కడ ఒక ఇల్లు ఉంది చూడండి, మనం ఒక బ్యాక్ వీడియోలో అయితే వీడియో చేసాం కదా, దాంట్లో ఒక హోమ్ అయితే ఉంది, అదే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన బ్యాక్ సైడ్ అయితే ఒక చెట్టు అయితే ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. బొప్పాయి చెట్టు ఇక్కడ ఉన్నాయి, బట్ అక్కడ ఏంటంటే కొంచెము చిన్న సైజు అండ్ పంటలేదు కూడా, ముదురుగా ఉన్నాయి. లైట్గా ఎల్లో టైప్గా ఉన్నాయి, కానీ అవి టేస్ట్గా ఉండవు ఫ్రెండ్స్. ఒకే ఒక్క చెట్టుకి వెళ్దాం, అక్కడ పక్కా ఉంటాయి, ఒకటి రెండు ఎన్నైనా ఉంటాయి. అక్కడైతే మనం ఇప్పుడు వేరుకుందాం. అక్కడ చూస్తున్నారు కదా, రాహుల్ అయితే వెళ్తున్నాడు అబ్బాయి. ఇక్కడైతే చాలా బొప్పాయి చెట్లు ఉంటాయి. ఇక్కడ ఇవి హైబ్రిడ్వి అనుకుంటారు ఫ్రెండ్స్, హైబ్రిడ్వి అయితే కాదు, ఇవి అడవి బొప్పాయి పళ్ళు. ఇదిగోండి చెట్టు అదే, బట్ అక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇది మీరు చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్, దీనికి గడ్డి అంటారు, ఇల్లునే వేస్తారు ట్రైబల్ విలేజ్లో. ఇదిగోండి చూడండి, అక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి అండ్ సైజ్ కూడా బాగున్నాయి, బొప్పాయి సైజు. అక్కడ మీరు చూసినట్టయితే ఒకే ఒకటి ఎల్లోది అయితే ఉంది, పండు ఉంది, అది మనం ఇప్పుడు తీసుకోవాలా. చూస్తున్నారు కదా, జూమ్ చేసా. చెట్టు అయితే చాలా పెద్దది, ఎలా తీస్తామో ఏందో అసలు అర్థమైతే అవ్వట్లేదు. రాహుల్ చెట్టు ఎక్కుతావా? రాహుల్ అయితే చెట్టు ఎక్కుతాను అంటున్నాడు. మరి ఇదైతే చాలా పెద్ద చెట్టు. రాహుల్ అయితే ఇప్పుడు చెట్టు అయితే ఎక్కుతున్నాడు. ఇలాంటి చెట్లు ఎక్కినప్పుడు అయితే ఇది చాలా రిస్క్, చాలా జాగ్రత్తగా అయితే మనం ఎక్కాలా. చూస్తున్నారు కదా, చెట్టు ఫుల్ ఇదిగా ఉంటుంది, వీక్గా. బొప్పాయి పండు అంతే టేస్ట్గా ఉంటుంది, కానీ చెట్టు మాత్రం కొంచెము భయంకరంగా ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది. చూడండి, చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు రాహుల్. రాహుల్ అందిందా పండు? ఎన్ని పండు ఉన్నాయి? ఒకటేనా? సరే, ఒకటి మెల్లికి వేరుకొని దింపగలవా ఒక సింగిల్ హ్యాండ్లో? సరే, అది నాకు ఇస్తావా అయితే? అదిగోండి ఫ్రెండ్స్, ఏరాడు ఫ్రెండ్స్. ఇదిగోండి బొప్పాయి పండు అయితే నేను కెచ్ అయితే పట్టుకున్నా. రాహుల్ అయితే ఇప్పుడే జస్ట్ దిగుతున్నాడు, బట్ నేను కెమెరా పట్టి రికార్డింగ్ చేస్తున్న లోపు అయితే నేను కెచ్ పట్టుకున్నా, జస్ట్ వీడియోని ఆపా, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసి అయితే తిందాం. చూస్తున్నారు కదా, పండు అయితే ఈ విధంగా ఉంది, ఫుల్గా పండు ఉంది ఫ్రెండ్స్. రాహుల్ అయితే ఇంకా దిగలేదు, చెట్టు అయితే చాలా పెద్ద అని చెప్పాను కదా, మీరు చూసారు కూడా. ఇదిగోండి, మొదలు అయితే ఇక్కడ ఉంది, చెట్టు మొదలు. బట్ చెట్టు అయితే ఆ శిఖరానికి అయితే ఉంది చూడండి. బొప్పాయి పండు అయితే నేను అక్కడైతే క్లీన్గా అయితే గీస్తాను. ఇది చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది, ఎల్లోగా చాలా బాగా పండింది కూడా. కొన్ని పళ్ళు అయితే ఎల్లోగా కనిపిస్తే బాగా పండుతాయి, కానీ టేస్ట్గా ఉండవు.
ఇదైతే బాగుంటుంది. అలాగే మీరు చూడండి ఇక్కడ అసలు ఈ పండుకి పిక్కలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని పళ్ళుకి ఏంటంటే చాలా పిక్కలు ఉంటాయి, బట్ టేస్ట్గా కూడా ఉండదు. ఇది అలా కాదు. ఈ పండు చెట్టు నేను ముందు కూడా తిన్నా, టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది తీయగా. నేనైతే ఇప్పుడు టోటల్ పీస్ అయితే చేసి చాలా చక్కగా అయితే కట్ చేసుకున్నాను తినడానికి. రావులు నేనే తింటాం ఈ ఒక్క పండు మొత్తం. ఇక్కడ 8 9 పీసెస్ అయితే అయ్యాయి. చూడండి, మీరు ఇప్పుడు ఇలాగ తినుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్తో తింటే బాగుంటుంది బయటకు వచ్చి. డబుల్ బాగుందా? సూపర్. తీగుందా చప్పకుందా? తీయగా చాలా. అసలు ఈ బొప్పాయి పళ్ళు ముక్కలు ఇలా తింటూ ఈ నేచర్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది మాకు. మేమైతే ఇద్దరమే వచ్చాము, మా గ్రూప్తో అయితే మేము రాలేదు. ఇక్కడ మీరు ఎదురుగా చూడండి చాలా చెట్లు, అండ్ ఇక్కడ దాని మేసును కోస్తారు. చాలా బాగుంది గ్రీన్గా. మేమైతే ఆ ఇంట్లోనైతే మేమైతే కట్ చేసుకొని అయితే కూర్చొని తింటున్నాము. నేను ఇప్పుడైతే టేస్ట్ చేసా, బాగుంది. బట్ కొంచెము చప్పగా కూడా ఉంది, తీగ కూడా ఉంది, పర్లేదు, ఒక మాదిరిగా ఉందిలేండి చెప్పుకోవడానికి. ఫ్రెండ్స్, ఈ బొప్పాయి అయితే చాలా తీగ అని చెప్పలేం, అలాగే చప్పగా అని చెప్పలేం, కరెక్ట్గా మధ్యలో అయితే ఉంది. అలాగని చప్పగేం లేదు, బాగానే ఉంది తినడానికి అయితే. రాహుల్ చూడండి తింటున్నాడు నన్ను చూసి. ఈరోజు పండు మొత్తం అయితే రాహుల్ నేనే తినేస్తాం. వచ్చాం కదా చాలా దూరం ట్రావెల్ చేసి. నేను ముందుగా అయితే ఫోన్ చేసి అయితే వచ్చాను మా వాళ్ళకి, వస్తున్నాము ఉన్నాయా లేదా అని. మేము బైక్లో వెళ్ళైతే బైక్ ఉంచేసాం. కొంత నుంచి అయితే నేను వీడియోని షూట్ చేసా, చాలా లెంత్గా అవుద్ది వీడియో అని. చూడండి, మీరు ఎదురుగా చూసినట్టయితే ఇదైతే కరివేపాకు చెట్టు. పువ్వుని నేనైతే ఫస్ట్ టైం చూసా. ఈ ఒక్క కొమ్మలో అయితే చాలా పువ్వులు అయితే కాస్తున్నాయి. మనం కూరలో వేసుకుంటాం కదండి కరివేపాకు చెట్టులో పువ్వులు ఇవి. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే తిని వచ్చాం కదా, అక్కడ ఒక దారిలో అయితే ఇంకో చెట్టు అయితే ఉంది చూడండి. చెట్టు మొత్తం అయితే బొప్పాయి ఉన్నాయి, బొప్పాయి కాయలు. అలాగే ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, ఇక్కడ ఒక నారింజ చెట్టు ఉంది. మనం కొంచెం ఇలాగ వెళ్తే దారి నుంచి అక్కడ రేగిపళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే జీవిడి పళ్ళు అంటారు కదా, జీవిడి పిక్కలు అంటారు. పూత అయితే వచ్చున్నది పువ్వులు. దీనికోసం అయితే నేను ఒక వీడియో చేస్తాను. మాకు ఒక చిన్న తోట అయితే ఉంది. ఇప్పుడైతే వర్క్ నడుస్తుంది, తోటలో క్లీనింగ్ నడుస్తుంది. అయిన తర్వాత నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. ఇదిగోండి, మీరు చూసినట్టయితే ఈ మొత్తం అంతా ఇది ఒక పెద్ద చెట్టు అనమాట, రేగిపళ్ళు చెట్టు. కింద మొత్తం అంతా రేగిపళ్ళు పడి ఉన్నాయి బీభత్సంగా చూసినట్టయితే. ఇదిగోండి, చాలా రెడ్ అండ్ ఎల్లో 3 వెరైటీ కాయలు కూడా అయితే పడిపోన్నాయి ఇక్కడ గాలికి. ఇది ఒక చెట్టు ఉంది, యువతలు కాదు అవతల పక్క చెట్టు అయితే రేగిపళ్ళు చెట్టు. అదిగోండి, అది మీకు దగ్గర నుంచి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను అండి. అదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా, మొదలైతే చాలా దట్టంగా అయితే ఉంది, చాలా పెద్ద చెట్టు. అక్కడ అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక చెట్టు ఉంది, బట్ ఇది ఏం కాయలో నాకైతే అర్థమైతే అవ్వట్లేదు. మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. రాహుల్ అయితే ఇంకో ముక్క అయితే పట్టుకొని తింటున్నాడు చూడండి, చాలా టేస్టీగా అయితే స్వీట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చాలా పెద్ద రేగి పండు అయితే పడి ఉంది, కలర్ బాగుంది. అండ్ ఇది పూర్తిగా అయితే పండలేదు. ఇలాంటివి చాలా టేస్ట్గా ఉంటాయి చూడడానికి. చూడండి, రాహుల్ అయితే ఒక రేగి పండు అయితే వేరుకున్నాడు. బాగుందా? సూపర్. పులుపుగా ఏం లేదా? చాలా తీయగా ఉంది ఫ్రెండ్స్. కొన్ని ఉంటాయి మీకు చూపిస్తున్నా అండి. ఇది కొంచెము పులుపుగా అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి, చాలా చిన్నదైతే ఉంది. ఇలాంటివి తింటే ఏంటంటే కొంచెం కసగా కూడా అండ్ పులుపుగా కూడా ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చెట్టు మొదలైతే ఒక చాలా చక్కనైన రేగిపండు ఉంది. ఇలాంటిది ఏంటంటే కొంచెం కసగా కూడా ఉంటుంది. సరే, మీరు చూసినట్టయితే ఇప్పుడైతే మనము ఇది టేస్ట్ చేయబోతున్నాం, ఎలా ఉందో చూద్దాం. చాలా పులుపుగా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాగా. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకోండి. నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు. మీరు అలాగా పెట్టుకున్నప్పుడే నేను వీడియో పెట్టడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే పైన అయితే వస్తుంది. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి, అలాగే మీరు సపోర్ట్ చేస్తుంటారని నేను చాలా ఎంతో ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.